మీర్పేటలో భార్యను చంపి కుక్కలను వేసిన ఘటనలో కీలక విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇక పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ గురుమూర్తి అనే వ్యక్తి భార్యను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి అతడు విచారణలో పొంతనలేని విషయాలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇంట్లో కూడా రక్తపు ఆనవాళ్ళు లేకుండా గురుమూర్తి చేస్తాడు. అదేవిధంగా చెరువులోనూ ఎముకలకు సంబంధించిన పొడి చెరువులో కలిపినట్లుగా ప్రచారం జరుగుతున్న చెరువులోనూ ఎటువంటి ఆనవాళ్ళు పోలీసులకు దొరకలేదు. దీనికి సంబంధించి ఇవి చిక్కుముడులుగా మారాయి. అయితే గురుమూర్తి మాత్రం ఆ నేరాన్ని తను చేసిన నేరాన్ని మాత్రం ప్రస్తుతం ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి అతడి నుంచి అటు కత్తితో పాటు ఒక రంపాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి మాధవి 13 ఏళ్ల క్రితం వీరికి వివాహం అయింది. ప్రస్తుతం వాళ్ళు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర కాలనీ ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే అయితే ఈ మర్డర్తో ఒక్కసారిగా కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ అపార్ట్మెంట్ అతను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని వారంతా ఒక్కసారి ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అయితే ప్రస్తుతం గురుమూర్తి అతడు ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యి డిఆర్డీఓలో ప్రస్తుతం కాంట్రాక్ట్ ఎంప్లాయీగా కూడా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతడు ఈ మర్డర్కి సంబంధించి భార్యను హత్య చేయడానికి ముందు ఒక కుక్కను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. కుక్కను హత్య చేసి అతడు కుక్కపై తన ప్లాన్ను ఆ మర్డర్ విషయంలో భార్యను ఎలా చంపాలనే విషయంలో కుక్కపై ఒక ప్రయోగం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కుక్కను చంపిన విధానం కూడా ఎక్కడ బయటకు రాకుండా అతడు అన్ని చర్యలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే ప్లాన్ను అటు భార్యపై వర్కౌట్ చేసినట్లుగా కూడా అటు పోలీసుల విచారణలో మనకు సమాచారం అందుతుంది. అయితే భార్యను చంపిన విషయంలో అపార్ట్మెంట్లో ఎవ్వరు లేనప్పుడు భార్యను చంపినట్లుగా కూడా పోలీసుల విచారణలు తేలింది. దీనికి సంబంధించి ఈ సంక్రాంతికి అపార్ట్మెంట్ వాసులంతా ఊళ్ళోకి వెళ్ళగా అటు పిల్లలు కూడా వీరికి ఒక బాబు పాప ఉండగా వారు కూడా స్వగ్రామానికి వెళ్ళారు. ఈ సమయాన్ని అతడు భార్య మర్డర్కు ఎంచుకున్నారు. ఈ నెల 15న ఎవరు ఇంట్లో ఎవరైనా లేని సమయంలో ఆ భార్యను చంపేసి ఆ తర్వాత కుక్కర్లో ఆ మాంసం ఏదైతే శరీర భాగాలు ఏవైతే ఉంటాయో ఆ కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత అదేవిధంగా ఎముకలను పొడిగా మార్చి చెరువులో వేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ చెరువులో ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు పోలీసులకు లభించలేదు. అదేవిధంగా ఇంట్లోనూ రక్తపు మరకలు లేకుండా ఆ గురుమూర్తి జాగ్రత్త పడ్డట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే గురుమూర్తి అయితే నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి కత్తితో పాటు ఒక రంపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలు కావాలి. ఈ కేసు మరింత అతనికి శిక్ష పడాలంటే పోలీసులకు సాక్ష్యాలు అవసరమైతే దీనికి సంబంధించి పోలీసుల వేట మాత్రం కొనసాగుతుంది. ఏదైనా అవసరమైన సాక్ష్యాలను అటు అపార్ట్మెంట్తో పాటు చెరువుకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. దీనికి సంబంధించి అటు గురుమూర్తిని కూడా కస్టడీకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విచారణలో మాత్రం గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఒక్కొక్క చిక్కుముడిని ఈ కేసులో ఏవైతే అనుమానాలు నెలకొన్నాయో ఒక్కొక్క చిక్కుముడిని కూడా పోలీసులు విప్పేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము.